హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. అర్థమెటిక్ అబిలిటీకి సంబంధించి క్వశ్చన్ నంబర్ 86 నుంచి ప్రాబ్లమ్స్ ఈరోజు సాల్వ్ చేస్తాం ఈ సెషన్ లో. 86th క్వశ్చన్ 0.6 బార్ ప్లస్ 0.7 బార్ ప్లస్ 0.8 బార్. 6 బార్ అంటే ఒకదానికి బార్ ఉంది కాబట్టి ఒక 9 వస్తుంది, 6/9. 7 ఒకదానికి బార్ కాబట్టి 7/9, ఇది 8/9. 6/9 7/9 8/9 వస్తుంది. 3 యాడ్ చేస్తే ఎల్సిఎం కింద 9, పైన 6 plus 7 13, 13 plus 8 21/9 వస్తుంది. డివైడ్ చేసుకుంటే 3 7s are 3 3s are, సో 7/3 ఆన్సర్. 7/3 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకుంటే 3 2s are 6 plus 1 2 1/3, 2 3s are 6 plus 1 7 7/3, 2 1/3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చిన్న క్యాల్కులేషన్ వాట్ మాస్టర్లో. పైన ఉండేది వెనికులం, ఫస్ట్ వెనికులంలో చేయాలి. 4 plus 7 11 అవుతుంది. 17 లోంచి 11 సపరేట్ చేయాలి. ఇక్కడ ఈ బ్రాకెట్ అయిపోతుంది. 17 లో 11 తీసేస్తే 6, ఈ బ్రాకెట్ అయిపోయింది. ఇంతవరకు సాల్వ్ అయిపోయింది. దాని తర్వాత 6 వచ్చేసి 25 లోంచి సపరేట్ చేయాలి. 25 - 6 19, ఇక్కడికి 19 అవుతుంది. 19 plus 5 24, సో దీన్ని కూడా కలుపుకున్నాను, 24 అయింది. 24 - 24 0, ఇది కలిపేస్తే 0 అవుతుంది. ఇక్కడికి 0 plus 2 2, సో టోటల్ గా దీని ఆన్సర్ అంతా ఎంత అంటే ఈ 2 మాత్రమే. బయట వచ్చేసి 8 ఉంది. 8 2s are 16, సో ఆన్సర్ ఇస్ 16, థర్డ్ ఆప్షన్. చాలా సింపుల్. ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ వెనికులం, తర్వాత స్మాల్ బ్రాకెట్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్, ఇలా రిమూవ్ చేసుకుంటూ వస్తే 4 plus 10 11, 17 - 11 6, 25 లో 6 పోతే 19, 19 plus 5 24, 24 - 24 ఇదంతా 0 plus 2, 0 plus 2 is 2, 2 into 8 16. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఏం తెలియాలంటే మనకు √2 వాల్యూ, √3 వాల్యూ, √5 వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూస్ తెలియాలి. √2 1.414, √3 1.732, √5 2.236. ఒక 2 డిజిట్స్ తీసుకున్న 1 డిజిట్ తీసుకున్న పాయింట్ తర్వాత సరిపోతుంది. అప్రాక్సిమేట్ చెక్ చేసుకోవడానికి మనకు అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రమే చెక్ చేసుకున్నాం. సో ఏ అంటే 4 into √2 1.4, 14 4s are 56, అంటే 5.6 అవుతుంది. B is equal to 2 into √5 2.2, √5 వాల్యూ 2.23, 2 2s are 4, 2 2s are 4, 4.4. C is equal to 3 into √2 1.4, 14 3s are 42, 4.2 అవుతుంది. నెక్స్ట్ D is equal to 2 √3 1.7 మల్టిప్లై చేస్తే 3.4, 17 2s are 3.4. ఇప్పుడు అన్ని వాల్యూస్ ఉన్నాయి. వీటికి ఏం చూడాలంట? అసెండింగ్ ఆర్డర్, అంటే చిన్న నుంచి పెద్దది. అన్నిటికంటే చిన్నది ఇక్కడ 3.4, అంటే D ఉండాలి. దాని తర్వాత 4.2 C, దాని తర్వాత 4.4 B A, సో DCBA అనేది ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ? సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. 88th క్వశ్చన్ కూడా ఇలాంటిదే ఉంది. ఫస్ట్ దీనికి అప్రాక్సిమేట్ వాల్యూస్ రాసుకున్నాం. √5 కు, √6 కు, √11 కు. √5 అప్రాక్సిమేట్ వాల్యూ 2.236 వస్తుంది. √6 అప్రాక్సిమేట్ వాల్యూ 2.44 సంథింగ్ వస్తుంది. √11 అప్రాక్సిమేట్ వాల్యూ 3.316 అలా వస్తుంది. కాబట్టి ఈ వాల్యూస్ తెలుసుంటే తొందరగా అవుతాయి, లేదంటే మళ్ళీ డివిజన్ మెథడ్ వేసుకొని ఈ రూట్ వాల్యూస్ కనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి 11 12 వరకు అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసేసుకోండి, గుర్తు పెట్టేసుకోండి. √5 √6 √11 అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవి. ఫస్ట్ ఇది కనుక్కుందాం. 6 into √5, √5 వాల్యూ 2.23. నెక్స్ట్ 4 into √11 అప్రాక్సిమేట్ వాల్యూ 3.31. అలాగే 5 into √6 అప్రాక్సిమేట్ వాల్యూ 2.44. ఇవి మల్టిప్లై చేసి పెట్టుకుంటే గ్రేటర్ లెస్సర్ తెలిసిపోతుంది. 6 3s are 18, 6 2s are 12 plus 1 13, 6 2s are 12 plus 1 13, 18 13 13. నెక్స్ట్ 4th, 4 1s are 4, 4 3s are 12, 4 3s are 12 plus 1 13, 5 4s are 20, 5 4s are 20 plus 2 22, పైన 2 ఉంటుంది. 5 2s are 10 plus 2 12. ఇప్పుడు చూడండి, 6 √5 ఫస్ట్, అన్నిటికంటే పెద్దది, తర్వాత ఇది, తర్వాత ఇది, కంటిన్యూగా ఇట్లా కరెక్ట్ ఫస్ట్ దే.
చూడండి, ఫస్ట్ ది బిగ్గెస్ట్ వాల్యూ, తర్వాత నెక్స్ట్ది, తర్వాత నెక్స్ట్ది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇది కూడా డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది. 13.3, 13.24, 12.20. సో ఫస్ట్ది గ్రేటర్ దాన్ సెకండ్, గ్రేటర్ దాన్ థర్డ్, కాబట్టి ఫస్ట్ది ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూస్తే డ్యూ టు రిడక్షన్ ఆఫ్ 1/4%, అంటే 6.25% రేటు తగ్గడం వల్ల రిడక్షన్ ఆఫ్ 1/4% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఆనియన్, ఎ పర్సన్ వాజ్ ఏబుల్ టు బై 1 kg మోర్. ఎంత ఎక్కువ కొంటున్నాడు? 1 kg ఎక్కువ కొంటున్నాడు. చిన్న లాజిక్ చూడండి, 6.25% రేట్ తగ్గిపోవడం వల్ల 1 kg ఎక్కువ కొంటున్నాడు. కొనాల్సిన దానికంటే ఎన్నో కేజెస్ కొంటున్నాడు, దానికంటే 1 kg ఎక్కువ వస్తుంది. ఎందువల్ల అంటే ప్రైస్ డ్రాప్ వల్ల. అదే 100% అయితే ఎంత అనేది అనుకోవాలి. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 100 అవుతుంది? 6 అంటే 16 6 are 96, 16 25 పైస్ వచ్చేసి 4, 96 + 4 100% అవుతుంది 16 తో మల్టిప్లై చేస్తే. అంటే 100% డ్రాప్ అయిపోతే ప్రైస్ 6.25% డ్రాప్ అయితే 1 kg కొంటున్నాడు. అదే ఇంటూ 16 చేసినప్పుడు ఇటు పక్క కూడా ఏం చేయాలి? బోత్ సైడ్స్ ఇంటూ 16 చేస్తున్నాం. 16 times 16 6 are 96, 16.25 వచ్చేసి 4, 96 + 4 100% is equal to 16 ones are 16 kgs కొనగలడు. అంటే 100% డ్రాప్ అయితే ఇప్పుడుండే ప్రైస్ ప్రకారం 16 kgs కొనగలడు. అంటే తగ్గిన తర్వాత రేట్ ప్రకారం 16 kgs కొనగలడు. మొత్తం అమౌంట్ ఎంత ఉంది అతని దగ్గర? 120 రూపీస్ కు ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది ఆనియన్ పర్ కేజీ కావాలంటే ఒరిజినల్ గా ఎన్ని కేజెస్ కొనేవాడు? ఒరిజినల్ గా ఎన్ని కేజెస్ అంటే ఇప్పుడు 1 kg మోర్, ఇప్పుడు 1 kg ఎక్కువ కొంటున్నాడు కొనాల్సిన దానికంటే. అంటే 16 kgs కొనకుండా ముందు ఎన్ని కేజెస్ కొనేవాడు? 15 kgs కొనేవాడు. ఎర్లియర్ వచ్చేసి 15 kgs కొనేవాడు. ఎందుకంటే ఇప్పుడు 16 kgs అంటే ఇప్పుడు 1 kg ఎక్కువ కొంటున్నాడు ప్రైస్ డ్రాప్ వల్ల. అంటే 100% మొత్తం అన్ని కలిపి 16 kgs. అందులో 1 kg ఇప్పుడు ఎక్కువ కొంటున్నాడు అంటే ఓల్డ్ వచ్చేసి 15 kgs కొనేవాడు. 15 kgs కొనేవాడు. ఇప్పుడు కేజీ ఎంత అంటే 15 ones are 15 8s are. కేజీ 8 రూపీస్ అనమాట ప్రీవియస్ రేట్. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 8 రూపీస్. అదే ఇప్పుడుండే ప్రైస్ ఎంత అంటే డైరెక్ట్ గా 16 తోనే డివైడ్ చేయాలి. న్యూ ప్రైస్ అంటే డివైడెడ్ బై 16, ఓల్డ్ ప్రైస్ అంటే ఓల్డ్ 15 kgs కొనేవాడు కాబట్టి 15 తో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 5% ఆఫ్ ఏస్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు 15% ఆఫ్ బీస్ ఇన్కమ్ అండ్ సెంటెన్స్ ను ఈక్వేషన్ ఫామ్ లో రాశాను. 5% ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 15% ఆఫ్ బి. ఇక నెక్స్ట్ లైన్ 10% ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు 20% ఆఫ్ సి. ఇంకా లాస్ట్ ఏం కనుక్కోవాలంటే ఇన్కమ్ ఆఫ్ సి ఇచ్చాడు 20,000, సి వాల్యూ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏబిసి, అంటే ముగ్గురిది కలిపితే ఎంత అవుతుందో కనుక్కోవాలి. ముందు క్యాన్సిలేషన్ చేద్దాం. పర్సంటేజ్ పోతుంది. 5 ones are 5 3s are. A is equal to 3B. ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్. 10 ones are 10 2s are. B is equal to 2C. ఇక అన్ని వాల్యూస్ కనుక్కోవచ్చు. C వాల్యూ ఇచ్చేసాడు క్వశ్చన్ లో. C is equal to 20,000. C 20,000 కాబట్టి B 20,000 2s are 40,000. A is equal to 3 into B వాల్యూ 40,000 వచ్చింది. 40,000 3s are 1,20,000. A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ మూడు ఉన్నాయి మన దగ్గర. A B C మూడు కలిపితే ఎంత అన్నాడు? A + B + C. 1,20,000 ఒక 40, 160 ఒక 20, 1,80,000. క్వశ్చన్ ఏమన్నాడంటే ఇన్ థౌజండ్స్ అన్నాడు కాబట్టి 1000 పక్కన పెట్టేస్తే 180 అనేది ఆన్సర్. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 books is equal to సేల్ ప్రైస్ ఆఫ్ 16 books. ఇది సెంటెన్స్ ఇచ్చింది క్వశ్చన్ లో. ది అవుట్కమ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. దీంట్లో ప్రాఫిట్ లాస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 books ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 books. సో కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 16 ఇంటూ 20 బై 20 అవుతుంది. ఇంటూ 20 అటు సైడ్ పంపించాను బై 20. ఇది కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వాల్యూస్. కాస్ట్ ప్రైస్ 16, సెల్లింగ్ ప్రైస్ 20. అంటే 16 కొని 20 అమ్మాడు. ఏమొస్తుంది అప్పుడు? ప్రాఫిట్ వస్తుంది. డిఫరెన్స్ ఎంత? ప్రాఫిట్ 4 బై కాస్ట్ ప్రైస్ 16 into 100. 4 ones are 4 4s are 4 ones are 4 25s are. So 25% profit answer.
ఈజీ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఇక్కడ తెలిసిపోతాయి. 16 రూపీస్ కొన్నాడు, 20 అమ్మినాడు అంటే 4 ప్రాఫిట్ వచ్చింది. డివైడెడ్ బై కాస్ట్ ప్రైజే వేసుకోవాలి ప్రాఫిట్ కు. ప్రాఫిట్ కానీ లాస్ కానీ కింద కాస్ట్ ప్రైజే వస్తుంది. 4/16 into 100 25%. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే an article is sold at a profit of 20% ప్రాఫిట్ అమ్మినాడు. had it been sold for 25%, ఇలా కాకుండా 25% అమ్మి ఉంటే it would have fetched 50 rupees more, 50 ఎక్కువ వచ్చేది. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతో చూసుకోండి. 20% కాకుండా 25% అంటే 5% ఎక్కువ కమ్మింటే వాడికి 50 రూపీస్ వచ్చేది. 5% ఎక్కువ కమ్మింటే 50 వచ్చేది. అంటే 1% కు 10 వచ్చేది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? కాస్ట్ ప్రైస్ టోటల్ కావాలి అంటే 100%. 100% is equal to 5 into 20 కాబట్టి 50 into 20. 50 by 5 into 100. 25 50s are ఎంత? 1000. 5 2s are 10 0 0 1000 కాస్ట్ ప్రైస్. ఈజీ చూడండి. 20 కి 25 5% డిఫరెన్స్. 5% 50 అయితే 1% 10 అవుతుంది. 100% కాబట్టి 100 into 10 1000 రూపీస్. ఇక 94 క్వశ్చన్ నెంబర్ 94 చూస్తే ఏ అండ్ బి ఎంటర్డ్ ఏ బిజినెస్. ఏ బి ఇద్దరు బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ వాడి ఇన్వెస్ట్మెంట్ 80,000, సెకండ్ వాడిది 1,20,000. ఇది ఇన్వెస్ట్మెంట్స్. ఆఫ్టర్ 4 months ఈచ్ ఇన్వెస్టెడ్ 20,000 మోర్. ఇది 4 months వరకు ఉన్నింది ఇలాగా. ఇతను కూడా 4 months ఇలా పెట్టాడు. దీని తర్వాత ఏం చేశారంటే 20,000 రూపీస్ యాడ్ చేశారు దీనికే. అంటే 80,000 కు 20,000 యాడ్ అయితే ఇతన్ని 1 lakh అయింది. నెక్స్ట్ మీకు రిమైనింగ్ మంత్స్ కు ఇతను వచ్చేసి 1,40,000 అవుతుంది రిమైనింగ్ మంత్స్. రిమైనింగ్ మంత్స్ అంటే ఎన్ని మంత్స్? ఇయర్ లో ఆల్రెడీ 4 months అయిపోయాయి. ఇయర్ లో ఇంకెన్ని మంత్స్ ఉంటాయి? 8 months. సో ఈ రెండింటిని ప్లస్ చేయాలి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ 4 months 80,000 పెట్టాడు ఇతను. తర్వాత 8 months కు 20,000 పెంచి 1 lakh అవుతుంది. ఫస్ట్ 4 months 1,20,000 రూపీస్ ఉంది. 20,000 పెంచితే నెక్స్ట్ 8 months కు 1,40,000 అవుతుంది. ఇప్పుడు వీటి మల్టిప్లై చేసి రేషియో కనుక్కుందాం. 8 4s are 32 0 4 zeros. 8 1s are 8 5 zeros 1 2 3 4 5 is 2. 12 4s are 48 4 zeros. 14 8s are 112 4 zeros. చివర్లో ఏమి ఇచ్చాడంటే షేర్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఇన్ ద ఇయర్ అండ్ ప్రాఫిట్ ది డిఫరెన్స్ ఇన్ ప్రాఫిట్స్. వీళ్ళిద్దరి ప్రాఫిట్స్ లో డిఫరెన్స్ 68,000 అంట. టోటల్ 68,000 డిఫరెన్స్ కనుక్కోవాలి. సో డిఫరెన్స్ కనుక్కోవాలి. టోటల్ ప్రాఫిట్ 68,000 ఇచ్చాడు. ఈ ప్రాఫిట్ కావాలంటే ముందు షేర్స్ కావాలి. వీళ్ళ షేర్స్ కనుక్కుందాం. ఇప్పుడు ఇది 8 lakhs, ఇది 3,20,000. టోటల్ 11,20,000 is to ఇది 11,20 1 2 3 4,80. రెండు యాడ్ చేస్తే 11,20,000 4,80,000 16 lakhs. ఇప్పుడు 4 zeros క్యాన్సిల్ చేస్తే 112 is to 160. దీన్ని క్యాన్సిలేషన్ చేసుకున్నాం మళ్ళీ. 8 1s are 8 32 ఉంటుంది. 8 4s are 8 20s are 2 7s 2 10s. 7 is to 10 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి? 7 plus 10 17 షేర్స్ చేయాలి వీళ్ళ ప్రాఫిట్. వీళ్ళ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 68,000. 68,000 అనేది 17 షేర్స్. 10 plus 7 17 షేర్స్ 68,000 అయితే మనం కనుక్కోవాల్సిందేమి? డిఫరెన్స్ ఇన్ షేర్స్. వీళ్ళిద్దరు షేర్స్ లో డిఫరెన్స్ ఎంత? 10 కు 7 కు డిఫరెన్స్ 3 షేర్స్ ఎంతో కనుక్కోవాలి. వాడు అడిగింది డిఫరెన్స్ కాబట్టి డిఫరెన్స్ వచ్చేసి వీళ్ళిద్దరు షేర్స్ లో డిఫరెన్స్ 3 షేర్స్ ఉన్నాయి. 3 షేర్స్ కావాలి మనకు. 17 షేర్స్ తెలుసు. సో 68,000 డివైడెడ్ బై 17 షేర్స్ ఇంటూ మనకు కావాల్సిన షేర్స్ అని 3. 17 4s are 68. 4 into 3 12,000. వాళ్ళిద్దరి మధ్య షేర్స్ లో డిఫరెన్స్ వచ్చేసి 12,000.